తుర్క్మెనిస్తాన్ మధ్య ఏషియాలో అత్యంత రహస్యమైన మరియు అందమైన దేశం. అక్కడికి పర్యాటకులు ఎవరూ రారు. కఠినమైన వీసా నిబంధనలు మరియు విచిత్రమైన నిబంధనల కారణంగా ఈ దేశం ప్రపంచంలోని ఇతర దేశాల నుండి ఒంటరిగా ఉంది. చాలా అందమైన మరియు రహస్యాలు ఉన్న తుర్క్మెనిస్తాన్లో లెక్కలేనన్ని ప్రదేశాలున్నాయి. కానీ ఇక్కడికి పర్యాటకులు ఎవరూ రారు. తుర్క్మెనిస్తాన్ పాలరాయి మరియు బంగారంతో చేసిన అద్భుతమైన భవనాలను కలిగి ఉంది. ఈ దేశం ప్రపంచంలోని ఇతర దేశాల నుండి పూర్తిగా ఒంటరిగా ఉంది. మీరు తుర్క్మెనిస్తాన్ పేరు చాలా అరుదుగా విని ఉండవచ్చు. ప్రపంచంలో ఏం జరుగుతోందో ప్రజలకు ప్రపంచానికి తెలియని దేశం. తుర్క్మెనిస్తాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1925 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్లో భాగంగా 1991లో సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు తుర్క్మెనిస్తాన్ స్వాతంత్ర దేశంగా అవతరించింది. ఆ రోజు నుంచి అక్కడ నియంతృత్వం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ నివసిస్తున్న వారిలో 60% మంది టర్కీలు ఉన్నారు. తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్గాబాద్ను సిటీ ఆఫ్ లవ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ అందమైన నగరం అద్భుతమైన వాస్తు శిల్పం మరియు అద్భుతమైన భవనాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సందర్శించడంపై నిషేధం లేదు. కానీ కఠినమైన వీసా ప్రక్రియ మరియు నిబంధనల కారణంగా ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడకు వెళ్లరు. ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి పూర్తిగా వేరు చేయబడింది. అందుకే ఈ రోజు కూడా చాలా తక్కువ మంది మాత్రమే దీనిని సందర్శిస్తారు. ఇటీవల ఒక పర్యాటకుడు ఈ దేశం గురించి ఇన్స్టాగ్రామ్ ఖాతా కౌంటింగ్ కంట్రీస్ నుండి ఒక వీడియోను పంచుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో మీరు ప్రయాణించడానికి కోవిడ్ పరీక్ష నివేదికను చూపించాలి. తుర్క్మెనిస్తాన్లో ఈ నియమం ఇప్పటికీ కూడా అమలులోనే ఉంది. ఈ దేశంలో పాలరాతితో బంగారంతో చేసిన అద్భుతమైన కట్టడాలు ఎన్నో ఉన్నా కూడా చూసేవాళ్లు లేరు. ఇక్కడ ప్యాలెస్ వంటి హోటళ్లలో బస చేసేందుకు 5,000 నుండి 6,000 వరకు ఖర్చవుతుంది. ఇక్కడి ప్రజల స్వేచ్ఛను కూడా హరిస్తూ ఉన్నారు. ఇక్కడ దేశంలో 40 ఏళ్లలోపు వారు తమాషాగా గడ్డాలు పెంచుకోకూడదు. ఇక్కడ వాక్ స్వతంత్రం లేదు. అంటే మీరు ఏమనుకుంటున్నారో చెప్పలేరు. అలాగే ప్రయాణ స్వేచ్ఛ కూడా ఉండదు. ఇక్కడి ప్రజలు డర్టీ కార్లు నడపడం కూడా నిషేధించబడింది. ఇక్కడి ప్రజలకు ఉచితంగా నీరు, విద్యుత్, గ్యాస్ అందుబాటులో ఉండటం విశేషం. తుర్క్మెనిస్తాన్ ఒక రహస్యమైన దేశం. ఇక్కడ జీవితం యొక్క సరళత మరియు కఠినమైన నియమాల యొక్క ప్రత్యేకమైన కలయిక ఉంది మరియు ఇక్కడ పర్యాటకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.